ద్వాదశముఖి రుద్రాక్ష 12 ముఖములు కలిగినటువంటిది. గత వీడియోలో మనం ఏకాదశ రుద్ర స్వరూపమైన హనుమాన్ స్వరూపమైన రుద్రాక్ష గురించి మనం చర్చించుకున్నాము. ఇప్పుడు ఇది ద్వాదశముఖి అంటే 12 ముఖములు కలిగిన రుద్రాక్ష. ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ఉపయోగపడుతుంది. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో, సూర్య స్వభావం కలిగినటువంటిది కాబట్టి అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఉన్నతమైన స్థితికి ఇది దోహదపడుతుంది. ఈ రుద్రాక్ష ఆరోగ్యానికి అత్యంత శ్రేష్టమైనదిగా, కొన్ని రకాల అనారోగ్యాన్ని ఇలా చేత్తో తీసినంత సింపుల్గా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఇది బాగా తీవ్రంగా దేని మీద బాగా పనిచేస్తూ ఉంటుందంటే లివర్ సంబంధిత వ్యాధులు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు బాగా పనిచేస్తూ ఉంటుంది. అందుకనే కామెరలో వచ్చిన వాళ్ళకి కానీ ఈ ద్వాదశముఖి రుద్రాక్ష అనేక రూపాల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. అంటే లేహ్యంగా, భస్మంగా, రకరకాల రూపాల్లో ద్వాదశముఖి రుద్రాక్షను ఉపయోగిస్తూ ఉంటారు. నిష్ణాతుల వాళ్ళ సలహా మేరకు ఏ రూపంలో ధరిస్తే, ఏ రూపంలో ఉపయోగిస్తే బాగుంటుందో తెలుసుకొని ఆ రూపంలో ఉపయోగించగలిగితే ఆ ఫలితాలు యథాతథంగా వచ్చి అనారోగ్యాన్ని అధిగమించి ఆ ఫలితాన్ని వారు పొందడానికి, ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష అత్యంత శ్రేష్టమైనది. హిమాలయ పర్వత శ్రేణుల్లో నేపాల్ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి రుద్రాక్ష ధారణ చేయగలిగితే బాగుంటుంది. ఇంకా అనేక ప్రాంతాల్లో ద్వాదశి ఉంటుంది. అవన్నీ కూడా అంత వైబ్రేషన్స్ ఏమీ ఉండవు. మనం గుర్తించి అంత స్పష్టంగా ఆ వైబ్రేషన్ చూడగలిగేది నేపాల్ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ముదురు తేనె రంగులో లభించేటువంటి ఈ రుద్రాక్ష అత్యంత శ్రేష్టమైనది. ఓం నమః శివాయ. రుద్రాక్షల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రుద్రాక్షల్లో 199 నకిలీ రుద్రాక్షలే. అంటే 1% అసలైన రుద్రాక్షలు దొరకడం చాలా కష్టం. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు. ఒక కోల్గేట్ పేస్టో, ఒక లైఫ్ బాయ్ సబ్బో ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుందాం అన్నట్టు కాకుండా, అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళితే అనారోగ్యం ఏమిటో చెప్తే కుర్రాడు మందులు ఇస్తాడు, అది కరెక్ట్ కాదేమో. వైద్యుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మందులు వేసుకోవడం సరైన పద్ధతి. రుద్రాక్షలు కూడా ఏ ప్రలోభానికి లోను కాకుండా, వాళ్ళ వేష భాషలకి ప్రాధాన్యతనివ్వకుండా అసలైన రుద్రాక్ష దొరికే పద్ధతి తెలుసుకొని ఆ రకంగా ధరించగలిగిన వాళ్ళు ధన్యులు.